లేచి నిలుచుని ఆరాధన క్రమాన్ని నిర్వహించుకున్నాం. దయచేసి లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని నిర్వహించుకున్నాం. దయచేసి కూడా లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం అనుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగా ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ మన గర్భము ధరింపబడి కన్యక మరియకు పుట్టి మొదటి పిల్లల అధికారం కింద శ్రమపడి సిలువవేయబడి చనిపోయి ఆమె చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీరం పునరుద్ధానము, నిత్య జీవము ఉందని నమ్ముచున్నాను. 38వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకున్నాం. దావీదు కీర్తన గ్రంథాల నుండి 38వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకున్నాం. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపుకుము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంలో విడిచిపోయిను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలివై స్రవించుచున్నవి. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యం లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పు నీకు దాచబడి ఉండలేదు.
నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూసి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనుక ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను ఊపరుచున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చు ఇచ్చెదవు. నా దోషములు నేను ఒప్పుకొడుచున్నాను, నా పాపముల గురించి విచారపడుచున్నాను. మేలు ప్రతిగా వారు కీడు చేయించున్నారు, నేను ఉత్తమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులయ్యారు. రక్షణకర్తమైన నా ప్రభువా నా సహాయం కోరువారా. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములంటూ మహిమ కలుగునగాక. ఆమె. దయచేసి అందరూ కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, 2020 సంవత్సరపు 26వ సంవత్సరపు 2వ శుక్రవారం నీ సన్నిధిలో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఈ శుక్రవారం ద్వారా ఉపవాస ప్రార్థనలో బిడ్డల ఆత్మీయంగా బలపడటానికి, వారి ఆత్మీయ జీవితం ఎదుగుదలకు, ప్రార్థన జీవితంలో స్థిరపడటానికి, ప్రార్థన అవసరతలు అవి వ్యక్తిగతమైన ఆత్మీయపరమైనవైన నిన్ను అడిగి పొందుకోవటానికి, అలాగే సంఘక్షేమం కొరకు, విశ్వాసులందరి ఆత్మీయ ఆరోగ్య క్షేమం కొరకు, మరి ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, వ్యాధులు, బిడ్డలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆయన ఒంటరితనం, వీటన్నిటిలో మేము నీ వైపు చూస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. మరి ఎన్నో ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడిగా ఉన్నావు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా అనేక అంశాల మీద బిడ్డలు ప్రార్థించినప్పుడు దయతో ఆలోచించండి, కరుణతో జవాబు దయచేయండి. ఇదిగో నాయన ఈ వాక్యాన్ని బోధించుటకు అపాత్రుడు అయోగ్యుడు నాకు ఆత్మజ్ఞానం ఇమ్మని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, హృదయంలో ఫలించుటకు కృపనిమ్మని, మా యావత్ పాపదోషంలో క్షమించమని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన ఉపవాస దినాన్ని మన జీవితంలో దయచేశారు. ఇప్పటి వరకు కీర్తన పాడిన మీ అందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. 38వ దావీదు కీర్తన ఇది. మనకి 150 కీర్తనలో 72 నుండి 74 దావీదు మహారాజు రాశాడని, మెజార్టీ సామ్స్ రాశాడని ఆయన పేరు పెట్టాడు. దీంట్లో ఆసాపు కీర్తనలు, కోరా కుమారుల కీర్తనలు, సొలొమోను కీర్తనలు, అన్నోన్ కర్సలు, తర్వాత యాత్రా కీర్తనలు, మోషే కీర్తనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ కీర్తన ఒక ప్రత్యేక సమయంలో వ్రాయబడింది. ఏమిటంటే ఈ కీర్తన ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని కోపం. ఈ కీర్తనకి పెట్టబడింది ఏంటంటే దేవుని కోపం. ఎందుకు దేవునికి కోపం అంటే పాపం మీద. అక్కడే రాశారు దేవుని కోపం పాపం మీద. ఆ కోపం బట్టి ఆరోగ్యం లేదు, ఒకటి ఎముకల్లో స్వస్థత లేదు, మనసుకు నెమ్మది లేదు. అదే సమయంలో ఈయనకి కొంతమంది విరోధులు ఉన్నారు. మిత్రులే కానీ ఇప్పుడు శత్రువులాగా తయారయ్యారు. ఈ తలుపు అయితే ఈ తలుపు ఈ కిటికీలన్నీ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకేసారి అనేక సమస్యలు ఆయన చుట్టుకున్నాయి. ఒకసారి తెగులు అన్నాడు చూడండి. తెగులంటే అది వ్యాధి అని అర్థం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ ఉగ్రత, నీ బాణాలు నాలో గట్టిగా నానే. నా పాపాన్ని బట్టి, నీ కోపాగ్ని బట్టి ఆరోగ్యం లేదు, ఆరోగ్యం పోయింది. పాపం బట్టి ఎముకల్లో స్వస్థత లేదు. దినమెల్లా దుఃఖాక్రాంతమై ఉన్నాను. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సమస్యల్లి ఉన్నాను. అవునా? నా మనోవేదన నీకు తెలుసు. నా గుండె కొట్టుకుంటుంది. నా శత్రువులు, నా చెలికాండ్లు నా తెగులు చూసి దూరంగా ఉన్నారు. ఆయనకు వచ్చిన వ్యాధిని చూసి మరి స్నేహితులు, శత్రువులు దూరంగా ఉండిపోయారు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మనకేదో సమస్యలు వస్తాయి, వ్యాధులు, ఆర్థిక బాధలు, ఆ కిటికీలు కొడేసి ఇవి వస్తాయి.
ఇవి వచ్చినప్పుడు మన బాధలు మనం పడుతూ ఉంటాం, లేదా మీలాంటి వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అనకూడని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రార్థనా పనులు అయితే, దేవుని బిడ్డలు అయితే, పాస్టర్ గారులు అయితే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, వాళ్ళు ప్రార్థనా పనులు కాదేమో, వాళ్ళు దేవుని బిడ్డలు కాదేమో, లేదా వాళ్ళ దేవుడు వాళ్ళు పట్టించుకోవట్లేదేమో, ఇలాంటి మాటలు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకని ఆ మాటలు వింటున్నప్పుడు ఏమంటున్నానంటే, నేను చెవిటి వాళ్ళలాగా ఉన్నాను. 13వ వచ్చి వినపడుతున్నాయి కానీ విన్నట్టుగా ఉన్నాను, మోగవాడిని తిరిగి మాట్లాడలేకపోతున్నాను, మరి చెప్పలేకపోతున్నాను. అప్పుడప్పుడు వాళ్ళు అనే వాటికి జవాబు చెప్పలేము, చెప్పగలం కానీ చెప్పలేము. కాబట్టి వినలేని వాడనైతిని, ఎదురు మాట్లాడలేని వాడినైతే. కాబట్టి ఇక్కడ వారి సమస్య ఏంటంటే, దావీదు సమస్య, ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి దావీదు ఉద్దేశం ఏంటంటే దేవుడు కోపం వల్లనే వచ్చిందని ఆయన అనుకుంటున్నాడు. రెండవది, పాపం యూదులు ఏమనుకుంటారంటే, యూదా మతంలో ఒక సంప్రదాయం ఏంటంటే, మనకి ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం దేవునితో సరిగా లేవేమో అనుకుంటారు. ఇది మంచిది కూడా, ఆత్మ విమర్శ. యూదులు ఏమనుకుంటారంటే, మనము దేవునితో సరైన సంబంధం లేకుండా పోయిందా, అది కూడా దగ్గర వేసి అని వాళ్ళు అనుకునేవాడు. అట్లా వచ్చేలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలు చూడండి, నా మనోదుఖం, నా దోషమును ఒప్పుకుంటున్నాను. 18వ వచనంలో, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వ్యాధి తీవ్రంగా ఉంది. దినమెల్ల దుఃఖాక్రాంతుడనై రోజంతా ఏడుస్తున్నాను. అది 6వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయము, నా మూర్ఖత్వం ఉందంటున్నాడు. అంటే కొన్నిసార్లు మూర్ఖంగా వెళ్తాం, వాళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి అని అనుకుంటాం. చెప్పాడు, అన్నీ ఒప్పుకుంటున్నాడు, అది గొప్ప విషయం అండి. నేను మూర్ఖుడు లాంటి వాడిని అని ఒప్పుకోవటం, నా వల్ల కాదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వచ్చింది, దేవుడా నన్ను వదిలిపెట్టేవట్లేదు, నేను మూర్ఖుడిని అక్కడ చెప్తున్నాడు. నా మూర్ఖత్వం వల్ల కలిగిన నా గాయము దుర్వాసనతో గద్దె గలదై స్రవించుచున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చిక్కుల్లో ఉన్నాడు. ఒకటి, దేవుడి కోపం వచ్చింది. దావీదంటే దేవుడికి చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టే. అక్కడ మాట్లాడుతున్నారు చూడండి, నా పాపం వల్ల నా ఎముకల్లో స్వస్థత లేదు. అవునా కదా? కాబట్టి నీ కోపోద్రేకం చేత నన్ను గద్దించకము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాపం అని ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పాపం ఎంత శ్రమ తెచ్చిపెట్టిందంటే, వ్యాధిని తెచ్చిపెట్టింది. మరి ఆరోగ్యం లేదు, అవునా? ఈ మనోవేదన ఎక్కువైపోయింది, శరీరంలో ఆరోగ్యం లేదు. 7వ వచనం, దినమెల్లా దుఃఖం వస్తుంది, శ్రమ చేత కృంగి ఉన్నాను, నేను మొయ్యలేని బరువు నా మీద మోపబడి ఉంది. కాబట్టి నీ బాణాలు నాలో దిగి ఉన్నాయి, నీ కోపాగ్ని వల్ల నా ఆరోగ్యం శరీరాన్ని విడిచిపెట్టింది, నా పాపం వల్ల ఎముకల్లో స్వస్థత లేదు. ఈరోజు ఒక ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి దేవునికి దగ్గర ఎప్పుడవుతాడంటే, పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఒక వ్యక్తి ఎక్కువ దూరం అవుతాడంటే, పాపం చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతాం. ఈ 2026వ సంవత్సరం తొలి దినాల్లో ఉన్న మనం సంవత్సరం అంతా దేవుని యొక్క సహవాసంలో దగ్గరగా బ్రతకాలన్నప్పుడు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాం. ఇప్పుడు ఈ కీర్తనలో ఆయన పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నాడు? దేవుడి వ్యాధిని పంపినప్పుడు, బాధను పంపినప్పుడు, శరీరంలో ఆరోగ్యం పోయినప్పుడు, అప్పుడు గుర్తొచ్చింది పాపం. బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుని దగ్గరకు రాలా దావీదు, ఏం కాదులే అనుకున్నాడు. ఎంత నష్టం తెచ్చిపెట్టిందంటే, అప్పుడే పుట్టిన పిల్లోడు చచ్చిపోయాడు, అదోనీ చచ్చిపోయాడు, అబ్షాలోము చంపబడ్డాడు. అవునా? వీళ్ళందరూ, అమ్నోను చంపబడ్డాడు, అబ్షాలోము చంపబడ్డాడు, కుమార్తె చెరగబడింది. అంటే పాపం దేవునికి కోపం. అది నేను చేసినా, నువ్వు చేసినా, పాస్టర్ గారు రోజు ఉదయాన్నే ప్రార్థన పెడుతున్నాడులే మందాసులు అనుకోడు. ఇంకొకటి ఏంటంటే, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళ పాపం దేవుడు కోపం ఎక్కువ. రోజు ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, దేవుడు అంటున్న వాళ్ళు చేసే పాపం ఎక్కువ కోపం తెచ్చిపెట్టి. మరి బెత్షెబా విషయంలో దేవుడు అంటాడు, నువ్వు నన్ను లెక్క చేయలేదంట,
మనం తప్పు చేసేటప్పుడు దేవుడు భయంకి రావాలి. కాబట్టి పాపాన్ని బట్టి నాకు ఆరోగ్యం లేదు. అదే సమయంలో ఈ కీర్తనాకారుడికి మిత్రులు ఉన్నారు, శత్రులు ఉన్నారు. మిత్రులు శత్రులు అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎంతమంది చుట్టాలు బంధువులు ఉన్నా దేవునితో సమానం కాదు. వాళ్ళందరూ వదిలిపెడతారు. కరోనా నేర్పలేదు పాఠం. ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చారు, ఎట్టున్నావు ఏందని ఎవడింట్లో అడుగుడిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ పాపం మనకు ఎముకల్లో స్వస్థత లేదు. దుఃఖాక్రాంతుడిని రోజంతా దినపడుతున్నాను, మోగవాడిని అయ్యాను. అప్పుడప్పుడు చెప్పాక మాటలు, దావీదు దేవుడు ప్రియుడు కదా, మరి దేవుడిని పట్టించుకోలేదా, దేవుడు దావీదు అంటే ఇష్టం లేదా అని అనే మాటలు, ఇంకా ఎటకారంగా వీడు పోతాడు ఇక్కడే, వీడు చచ్చిపోతాడు ఈ వ్యాధితో, ఏ పాపం చేశాడో, ఎంత భయంకరమైన తప్పు చేశాడో, ఇలాంటి మాటలు వింటుంటే జవాబు చెప్పాలనుందే చెప్పలేదు. అప్పుడప్పుడు మన మీద కొంతమంది బాణాలు వేస్తూ ఉంటారు. వాడు పద్దాక దేవుడు అంటారు, వాళ్ళు అట్టంటారు ఇట్టంటారు, ఏది పాష గారు అని ఎటకారంగా హేళనగా మన బాధ మనం భరిస్తాం, మన నొప్పి ఏదో మనం భరిస్తాం, మన దుఃఖం మీద మనం పడతాం. కానీ ఈ మాటలు పడలేవు. అందుకని నేను చెవిటి వాడనైతిని, మాట్లాడలేని వాడినైతిని, యేసు ప్రభువే శిలువ కార్యంలో మౌనంగా ఉండిపోయాను. కాబట్టి ఇక్కడ ఈయన రహస్యంగా చేసిన పాపం బయట పెట్టలేదు. రోగం రాగానే దావీదుకు గుర్తొచ్చింది, ఇది పాపం వల్లే వచ్చింది, దేవుడు కోపం వచ్చింది నా మీద. నేను కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి నా మీద కూడా కోపం రావచ్చు, నీ మీద కూడా కోపం రావచ్చు. అకారణంగా రాదండి. అకారణంగా దేవుడికి ఎవరి మీద కోపం రాదు. ఆయన మనలాంటి వాడు కాదు, ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మనకు దేవుని కోపం వచ్చే అవకాశం ఉంది పాపం చేసినప్పుడు. రెండవది, పాపం చేసినప్పుడు ప్రార్థన దేవుడికి వినబడదు. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో బిడ్డ కోసం 7 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుంచాలని తలుస్తున్నాను. వాటిలో ఒకటి ఏమిటంటే, పాపము దేవునికి మనకు దూరాన్ని పెంచింది. అంతే. పాపము ఇలాంటి రోగాల్ని తెచ్చిపెట్టింది. పాపము మన మీద చెడ్డ మాటలని మనం దుఃఖపడి కుంగిపోయేలా చేస్తుంది. పాపము మనల్ని పాపంలోనే చచ్చిపోతే పరలోకానికి వెళ్ళం. కాబట్టి పాపాన్ని ఏం చేయాలి? దేవుడు కనిపెడతాడు. మానవ సమాజం ఎలాంటిదంటే, ఆది కాండం నుంచి కూడా మన తప్పులు పాపాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడటం మానవ నైజం. అంటే చేస్తాం తెలుసో తెలియకో, ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. తెలిస్తే పాస్కారు కూడా ఇట్లాంటిగా వామ్మో అంటారని. కాబట్టి మీరు ఎవ్వరూ నా గురించి తెలుసుకోకూడదు, నేను చెప్పకూడదు. కానీ దేవుడు తెలుసుకుంటాడు. మరి ఆది కాండం మానవ నైజం చూడండి, పాపాలు దాచిపెట్టడం మానవ నైజం ఎప్పటి నుంచో. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనంలో పాపాలు అవ్వమ్మ ఆదాము ఇద్దరు దాచిపెట్టేశారు. తిన్నారు, 8వ వచనంలో దాచిపెట్టేశారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట మట్లను దాక్కున్నారు. చాలాసార్లు మనం దేవుని ఎదుటికి రాలేకపోతాం. కొంతమంది ఏమంటారంటే, సపోజు అందరూ ఈ పాపం చేశారని మనం అనలేము, కానీ కొంతమందిని దేవుడి మందిరానికి రమ్మంటే మేము రామంటారు. మేమేదో తాగుతున్నాం లేండి రామంటారు. మేమేదో ఉద్యోగంలో అబద్ధాలు చెప్పాలి రాలేమంటారు. మేము రియల్ ఎస్టేట్లో తప్పులు చేస్తున్నాం మేము రాలేమంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమంటారు, మేము చేసే వ్యాపారాలు అబద్ధాలు ఉన్నాయి రాలేమంటారు. ఇలా ఎవరు కదిలితే కొంతమంది కొన్ని తప్పులు చెబుతారు. కాబట్టి వీటిలో మేము ఉంటున్నాం కాబట్టి దేవుని దగ్గరికి రాలేము. కొంతమందిని మనం అడుగుతాం, చర్చికి రావచ్చు కదా, మేము చేసే పనులు ఉద్యోగాల్లో ఈ అబద్ధాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏదో పొరపాట్లు ఉన్నాయి, రాలేము అనేవాళ్ళు ఉంటారు. రోమాపత్రిక 3వ అధ్యాయం చెబుతుంది, ఏ భేదం లేదు, అందరి పాపలు ఒకే పాపం కాదు, రకరకాల పాపం. నేను కొంతమందిని అడిగాను, ఎప్పుడు దాకా రాకుండా ఉంటారు? ఇవన్నీ కొంచెం పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇవన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు దాకా పాపం పెరగదా? ఇప్పుడు వచ్చేదానికను కొన్నాళ్ళ తర్వాత దేవుడు ఆయుష్కాలం ఈగిపోతే, దేవుడు ఈగిపోతే, అవకాశాలు ఈగిపోతే రావాలి దేవుని దగ్గరికి అనేది మన ఉద్దేశమైనా మనం రావాలా వద్దనేది దేవుడి ఉద్దేశం అయి ఉండాలిగా.
ఇప్పుడు ఈ సమయంలో మీరందరూ దేవుని దగ్గరికి వచ్చారంటే మీ ఇష్టమే కాదు, దేవుడి చిత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ దేవుడు అవకాశం ఇవ్వకపోతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయాన్నే ప్రార్థన నేనే కాదు చాలామంది చేయాలనుకుంటారు. కానీ దేవుడు కూడా అవకాశం ఇవ్వాలి, ఓపిక ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఆదాము పాపాన్ని దాచిపెట్టాడు. ఎవరి మీద చెప్పాడు? అవ్వ మీద చెప్పాడు. అవ్వ ఎవరి మీద చెప్పింది? సాతాను మీద చెప్పింది, సర్పం మీద. అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోకూడదు, ఒప్పుకోం. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను భాస్కర్ అబ్బాయి కూడా చెప్పాడు, లేకపోతే పొంతులు గారి అబ్బాయి చెప్పాడు. అంటే ఏంటి? ఎవరినో ఒకరిని మనకు సపోర్ట్గా పెట్టుకుంటున్నాం. ఏంటమ్మా ఇట్లా జరిగింది? నేను ఒక్కదానేనా? ఊళ్ళో ఎంతమంది లేరంట. అంటే ఏంటి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోగా ఎవరో ఒకళ్ళ మీద కారణాలు చెప్తాం. మరి ఒకసారి సామెతల గ్రంథకర్త ఏమన్నాడు చూడండి, 28వ అధ్యాయానికి వస్తే, ప్రభునందు ప్రియమైన వారులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనానికి రండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరములు పొందును. ఈ నూతన సంవత్సరంలో నాకు తెలిసి ప్రార్థనా జీవితంలో గొప్ప గొప్ప భక్తుల కొందరి జీవితాలు చూస్తే వారు మొట్టమొదటి భాగంలో దేవుని స్తుతిస్తారు. పరిశుద్ధులని, నీతివంతుడని, యథార్థవంతుడని, దయగలవాడని, జాలి గలవాడని స్తుతిస్తారు. వెంటనే పాపాలు ఒప్పుకుంటారు. అంటే మొదటి భాగం స్తుతించడానికి, రెండవ భాగం పాపాలు ఒప్పుకోవటానికి. అప్పుడు ప్రార్థన చేయాలంట. ఎందుకని? పాపాలు ఎప్పుడు మన ప్రార్థనకి ఏదైనా అడుగుతామండి, నీ కోసం, నీ పిల్లల కోసం, ఆరోగ్యం కోసం, లేకపోతే సంఘం కోసం మనం ఎన్నో అడుగుతాం. ఇవన్నీ దేవుడు వినాలి అంటే పాపాలు అటుగా ఉంటాయి. ముందు పాపాలు ఒప్పుకోవాలి. దేవుడిని స్తుతించిన వెంటనే పాపాలు ఒప్పుకుంటే దేవుడు ప్రార్థన వినటం మొదలు పెడతాడు. కాబట్టి అతిక్రమం ఏమవుతాయి అంటే దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కాబట్టి ఆదాము అవ్వలు వర్ధిల్లలేదు, దేవునితో బయటికి నెట్టివేయబడ్డారు. ప్రభునందు ప్రియమైన వారులారా, పాపాలు దాచిపెడదామా? మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంకి వస్తే, ఆకాను కూడా పాపం చేసి మరి తెలియనట్టుగా ఉండిపోయాడు. ఈ 6వ అధ్యాయంలో వారు ఎరికో కొత్త. ఎరికో యోర్దాను దాటిన తర్వాత మొదటి పట్టణం. ఎరికోలో అడుగుపెట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎరికోలేనే సున్నతలు చేస్తారు. అంటే 40 సంవత్సరాల పాటు సున్నతలు జరగవు. 4వ అధ్యాయానికి వస్తాయి. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ సంవత్సరం పస్కా ఆచరిస్తారు. ప్రభునందు ప్రియమైన వారు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో వారు పస్కాను ఆచరిస్తారు. 10-11 వచనాలు అక్కడే సున్నతి చేస్తారు. 7-8 వచనాలు. ఇన్ని జరిగిన ఎరికోలో ఒక పెద్ద పాపం జరిగింది. ఏంటి? ఆకానికి, మీరు చూసారా, ఆకానికి పొలాలు పశువులు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆయన పాపం ఎంత భయంకరమైందో చెప్పనా? యెహోషువ చెప్పాడు, ఇది శపించబడ్డ పట్టణం, దీనిలో ఏది తీసుకోవద్దు, తినొద్దు. దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలకి, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు, అది శాపం. కాబట్టి శాపమని తెలిసి తిన్నారు. ఇక్కడ శాపమని తెలిసి ఆకాను తెచ్చి మరి తన గుడారంలో మట్టి తీసి మట్టి కింద ఓ బంగారు కమ్మె సీనారు వస్త్రం పెట్టాడు. దేవునికి తెలిసిపోయి వెంటనే ఏమైంది? హాయి పట్టణం మీదకి వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. కొంతమంది చచ్చిపోయారు. పాపం ఏం చేస్తుందో తెలుసా? శత్రువుల ముందు నిలబడలేకుండా చేశాడు. పాపం ఏం చేస్తుందో తెలుసా? యుద్ధాల్లో గెలవనీదు. వీళ్ళు ఓడిపోయారు. ఎరుకోని గెలిచారు, హాయి మీద ఓడిపోయారు. అప్పుడప్పుడు మనం పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం, చిన్న సమస్యలు చిక్కుకుంటాం. పెద్ద సమస్యలు గెలుస్తాం, చిన్న చిన్న వాటిలో ఉక్కిరి బిక్కిరాంటాం. ఇప్పుడు యెహోషువ ఆ 12 గోత్రాలు నిలబెట్టి లెక్క చూస్తే పాపం ఎవరు చేశారంటే యోధా గోత్రమే చేశారు. ఆ యోధా గోత్రంలో ఎవరంటే ఆకాను. అప్పుడు ఆ యుద్ధంలో చచ్చిపోయారు కదా 37 మంది. మీరు చూడండి, ప్రభునందు ప్రియమైన వారులారా, 7వ అధ్యాయంలో హాయిని పట్టుకోవటానికి వెళ్తారు 3-4. 4వ వచనంలో హాయి జనుల ఎదుట నిలవలేక పారిపోయి 36 చచ్చిపోయారు. అంటే 36 మంది ఆకాను పాపం వల్ల చనిపోయారు. అప్పుడు ఉపవాసం ఉన్నారు దినమంతా. మీరు చూడండి, ఆ దినమంతా వారు ముఖం మీద యెహోషువ బట్టలు చెప్పుకొని సాయంత్రం వరకు ఏం చేశారు? నేల మీద ముఖం ఒప్పుకొని తలలో వచ్చి కఠోరమైన ఉపవాసం ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడితే ఆకానుతో అంటాడు. యెహోషువ ఏమన్నాడు చూడండి,
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనంలో మీ దేవుడైన యెహోవా మహిమపరచుము, నీ పాపాలేంటో చెప్పనంటే అప్పుడు చెప్పాడు మెల్లగా, నిజమే, సీనారు వస్త్రం బంగారు కమ్మె కాజేశాడు. వెళ్ళి గబగబా గుడారాన్ని దిట్టి, గుడారంలో ఉన్నది అమ్మా బంగారు కమ్మె ఎంత, సీనారు వస్త్రం ఎంత, అవి లేకపోతే వడలేము. ఊరకు అనుకున్నాం, సీనారు వస్త్రమే కట్టుకోవాలా? అవునా? బంగారు కమ్మె లేకపోతే పోని వాడేమో దరిద్రుడా? ఆయనకు పశువులు కూడా ఉన్నాయి. కింద చూడండి, ఆకోరు లోయలు అంటే 25వ వచనం, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. చూడండి, ఒకళ్ళ పాపం చేసినా ఇంటి మీదకి వచ్చిందండి. తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయి. దావీదు పాపం పిల్లల్ని ఎంత నష్టపరిచింది? అవునా కాదు? ఏం కాదని ఇప్పుడు అనుకోబాకండి. తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయి. 1000 తరాలు కరుణించే దేవుడే బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రుల పాపాలు బిడ్డల మీదకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఆకాను పాపం చేశాడు కదా, ఆకాను కదా చంపాల్సింది. మరి ఏం జరిగిందో చూడండి, నీవేళ మమ్మలను బాధపరిచితివి అని యెహోషువ నిన్ను బాధపరచమనగా ఏం చేశారు? వారు రాళ్ళతో కొట్టిరి, తర్వాత అగ్నితో కాల్చివేశారు. ఏమేం చేశారో చూడండి, 24వ వచనం. తర్వాత యెహోషువ ఇశ్రాయేలుకు అందరికి ఆజ్ఞాపించగా ఏం చేశారు? ఆ కమ్మిని కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, ఇన్నున్నవాడికి బుద్ధి లేదా? ఏమండి, ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఏ ఒక్క బంగారు కమ్మి కోసం చూడండి, ఎవడో పేదోడు, పూట గడవనివాడు, దొరకనోడు ఆ దొంగతనం చేశాడంటే అది వేరే విషయం. కానీ ఎద్దులు, గాడిదలు, పశువులు అంటే గొర్రెలు ఉన్నాయి. ఇన్నున్నవాడికి బుద్ధి లేదు. కొన్నిసార్లు కొంతమంది ఉన్న కొద్దిలో చాలా దాతృత్వంతో సేవకిస్తారు, సేవకులకి ఇస్తారు, అనాథలకి ఇస్తారు. కొంతమంది ఎంతున్నా అసలు చేయి జాపు, పీనాష్ బ్యాచ్ అన్ని సంఘాల్లో ఉంటారు. దాతృత్వం మన సంఘంలోనే ఎక్కువ. అంటే అందరు ఇస్తున్నారని చెప్పరు, మళ్ళీ మన సంఘంలో కూడా పీనాష్ బ్యాచ్లు ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇవ్వటం ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టం. ఇవ్వమని చెబుతాం, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇతనికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, కుమారులు, కుమార్తె, ఏమైనా మిగిలిందా పాపం? మొత్తాన్ని ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారు. కొట్టింది ఎవరు? సొంతోళ్ళే. చంపమని చెప్పింది ఎవరు? దేవుడే. అంటే పాపం మీద దేవునికి కోపమే. 38వ కీర్తన ఏమన్నాడు? నీ కోపాగ్ని, కోపమును అగ్నితో పోల్చాడు. నా ఎముకల్లో స్వస్థత లేదు, శరీరంలో స్వస్థత లేదు, మనోవేదన, నిద్ర లేదు. చూడండి, మనం పాపాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాం, కానీ దేవుడు తేలిగ్గా తీసుకోవటం లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడో అదే మనకు కావాలి. పాపాన్ని మనం టేక్ ఇట్ ఈజీ పాలసీ మంచిది కాదండి. టేక్ ఇట్ ఈజీ పాలసీ మంచిది కాదు. ఏం కాదులే అనుకోబాకండి. అలా అనుకున్నాము అంటే పాపాన్ని గురించి పశ్చాత్తాపడం, దుఃఖపడం, క్షమాపణ కోరం, మారు మనసులోకి రావు. పాపము దేవునికి విరోధమైనది. మన మీద కోపం తెప్పించేది పాపం, దయ కలిగించేది క్షమాపణ, పశ్చాత్తాపం. అయ్యా తెలియజేశాను, పొరపాటు అయ్యింది, క్షమించయ్యా. పశ్చాత్తాపడటం చాలా ఉంది. దావీదు పశ్చాత్తాపాన్ని గురించి చాలా కీర్తనలు ఉన్నాయి. 51వ కీర్తన మన దావీదు కీర్తన గురించి, కలుడాను దేవ నా నిలువెల్ల పాపంబే మలినత్వమును బాపి మాన్యం చేయవే తండ్రి. తండ్రి అయ్యా, తండ్రి, కలుడా మొత్తం కాపమే నాకు. కాబట్టి పాపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడితే నాకు తెలిసి దేవుని దయ ఎప్పుడు దాకా ఉంటుందంటే దీర్ఘాయుత ఉంటుంది. దయ జీవితకాలం ఉంటుందండి, బిడ్డతనాన్ని ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ దేవుని దయలోకి వెళ్దామా, దండల్లోకి వెళ్దామా? అది మన ముందున్న ప్రశ్న. దేవుని దండన కావాలనుకున్న వాళ్ళు పాపాలు ఒప్పుకోబాకండి, చేస్తానే ఉండండి. దయ కావాలన్న వాళ్ళు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. చాలా ముఖ్యం. కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరం అంతా మనకు దీవెనకరంగా ఉండాలి అంటే పాపము ఎప్పుడు అడ్డే, ఆటంకమే. అది శరీరంలో ఆరోగ్యం ఉండదు, మనసులో నెమ్మది ఉండదు, కుటుంబ సభ్యులు దూరం అయ్యారు, శత్రువులందరూ చెడ్డగా మాట్లాడుతున్నాడు, వీడు పెద్ద ప్రార్థన పరుడైతే బాగుండేవాడు, వీడు పోతాడేమో, ఉండడేమో. మోగవాడనైనట్టు మాట్లాడలేని వాడు. ఎంత భయంకరమైన నరకం అండి అది. నరకం ఎక్కడుందా కానీ ఎక్కడే పడేవాడు ఉన్నారు. దీనంతటికీ పాపమే కారణం. మనకు ఓపిక, ఆరోగ్యం బాగున్నప్పుడు అనిపించదు. పాస్ గారు అంతే చెబుతాడు,
కానీ మనకు కూడా ఆ వ్యాధి వచ్చినప్పుడు, మనకు కూడా శత్రువులు స్నేహితులు దూరం అయినప్పుడు, మరి మందులు వాడినా అది నా తగ్గనప్పుడు, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనల్ని నెమ్మది లేకుండా చేసినప్పుడు అప్పుడు అనిపించింది, అబ్బా అప్పుడే ఒప్పుకోవాల్సిందేమో. మన ప్రయత్నాలు కూడా ఫలించమండి. పాపం మనతో ఉంటే ఏ ప్రయత్నం, దేవుడే దారి ఇవ్వాలి, దేవుడు అడ్డు నిలబడతాడు కదా. ఇప్పుడు 32వ కీర్తన 8వ వచనంలో ఏమన్నాడు? నీకు ఆలోచన చెప్పిదను, నీవు నడవలసిన మార్గంలో నడిపిస్తాను. మరి పాపం చేసినప్పుడు ఆలోచన చెప్పడు, నడిపించడు. ఇప్పుడు సౌలు పాపం చేసినప్పుడు మరి 28వ అధ్యాయంలో బలులు ఇచ్చిన ప్రవక్తలు వచ్చి చెప్పిన మాట్లాడు దేవుడు. ఎందుకని? సౌలులో పాపం ఉంది కాబట్టి. మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో మనం తెలిసి తెలియక చేసిన ఎవరు లేనప్పుడు తలుపేసుకో, చెప్పు దేవుడితో, అయ్యా నా బాల్య పాపాలు, యవ్వన పాపాలు, నేను తెలిసి చేసిన తెలియక చేసిన చూపులో, మాటలో, క్రియలో, హృదయ తలంపులో క్షమించు క్షమించు క్షమించు, నీ పరిశుద్ధ రక్తంలో కడుగు తండ్రి అయిన పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి మన పాపాలు ఈ నూతన సంవత్సరంలో అడ్డుగా మారతాయేమో, మనకు మన బిడ్డలకి ఒప్పుకోవటం మంచిది. చూసారా, ఆదాము అవ్వలు ఏదైతే తోట నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఒకవేళ పాపం చేయకపోతే ఎక్కడుండేవాళ్ళు? దేవుడికి దగ్గరకు ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారు? మహిమ రూపాలు పోగొట్టుకున్నారు, మలిన రూపాలు, గచ్చపదలు, ముళ్ళ కంపలు. అంటే ఏదైనా తోట ఎంత హాయి, చెప్పించిన జీవితం ముళ్ళ పదలు, గచ్చపదలు, శాపమే కదా. ఇప్పుడు ఆకాను భార్య, కుమారులు మొత్తాన్ని రాళ్ళతో కొట్టి చెప్పారు. అంటే ఒక్కడి పాపం కుటుంబానికి ఎవరిని మిగులుతుంది? కుటుంబం మొత్తానికి శాపం తెచ్చి. కాబట్టి నా పాపం నాది అనబాకండి. ప్రభునందు ప్రియమైన వారలారా, మన పాపాలు బయటపడతాయి, మన పాపాలు దేవుడు చూస్తాడు. మన పాపాలు దాచిపెట్టకూడదు, మన పాపాలు దాచిపెట్టకూడదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనానికి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం. ఏముంది చూడండి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయడానికి శ్రమ. ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య ఆలోచించవచ్చు, భార్యకు తెలియకుండా భర్త ఆలోచించవచ్చు, అవునా? తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు నీ ఆలోచనలు నీవే కదా, అదే బయటికి కనపడవు కదా, కానీ దేవుడికి కనపడతాయి అంట. మీరు వింటున్నారా? దేవునికి కనబడతాయి. తమ ఆలోచనలు బయటపడకుండా పైకేమో ఏమి తెలియనట్టుగా చాలా పరిశుద్ధులుగా బుద్ధిమంతుల్లాగా ఉండి లోపల కుళ్ళు, కుట్ర, కపటం, ద్వేషం, వ్యభిచారం, పాపాలు పదే పదే ఆలోచించుకునే వారి ఆలోచనలు బయటపడతాయి. అవి దేవుడికి కనపడతాయి, మనుషులు కాదండి. అక్కడ చెప్పాడు తమ ఆలోచనలు బయటపడకుండా. 14వ వచనం చెప్పాడా? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమలే. బయటకు కనబడకుండా ఆలోచన చేస్తారు చూడండి. దేవుడికి కనబడకుండా ఉండాలంట, దేవుడికి తెలియకుండా ఉంటాయా? సకలము చూచెడు దేవుని కంటికి చాటుగా జరిగేది పని ఏది, ఇక చెవి గుసగుస లెల్లను దిక్కుల ప్రకటన చేసడి ప్రభువున్నాడని ఎరిగి చెడిపోతివి మనస, ఇక చెప్పు. మన ఆలోచనలు మనకు రాకముందే దేవుడు తెలుసండి. మనం పుట్టకముందే మన జీవితం అంతా దేవునికి తెలుసు. దేవునికి కనబడకుండా ఆలోచనలు చేయొచ్చు అని ఎవరు అనుకోవద్దు. అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా భార్య చేయొచ్చు, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలు చేయొచ్చేమో, కానీ దేవుడికి కనపడకుండా కొనలేదు. కాబట్టి మన ఆలోచనలు దేవుడికి తెలిసిపోతున్నాయి, అవునా కాదా? కాబట్టి చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరంతా మూర్ఖులు. దావీదు అన్నాడు, నా మూర్ఖత వలన నా శరీరంలో ఆరోగ్యం లేదు. 38వ కీర్తన. అంతేనా? నా మూర్ఖత్వం నేను దేవుడు చెప్పినప్పుడు ఎలా, అందుకే నా శరీరము ఏమంటుంది? అది స్రవాలు, గాయాలై దుర్వాసన వస్తుందంట. దుర్వాసన వస్తుంది, ఆరోగ్యం లేదు. నా మనోవేదన ఎప్పుడు తగ్గిద్దో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ రోగంలో చచ్చిపోతానేమో. శత్రులు ఏమంటున్నాడు? వీడికిదే చచ్చిపోతాడు, వీడు లేవడు, వీడికి వచ్చిన రోగం పోదు అన్నాడు.
ఇటు రోగం వచ్చిందని బాధపడాలా, దేవుడు విరోధి అయ్యాడని బాధపడాలా, శత్రువులు అనే మాటలకు జవాబు చెప్పాలా? నాకు తెలిసి నరకం అక్కడే కనబడుతుంది. దీనంతటి పాపమే కాదు. పాపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ 30వ వచనం చూడండి. 30వ అధ్యాయం యెషయా గ్రంథం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమిప్పని సంధి చేసుకో. నన్ను అడగట్లేదు, శ్రమలే. పాపానికి ఎప్పుడు శ్రమేనండి. కుటుంబంలో నెమ్మది ఉండదు, శరీరంలో ఆరోగ్యం ఉండదు, మనం ఏది తలపెట్టినా జరగదు. అవునా? అడుగడుగున ఆటంకాలు. ఏదైనా రోగం వచ్చిందా అది తగ్గదు. చెప్పాడు కదా, నా మూర్ఖత్వం వల్ల నా శరీరములో ఆరోగ్యము లేదు. కాబట్టి మనం రహస్యంగా దేవుడికి తెలియకుండా ఆలోచించేద్దాం. దేవుడు చూడడు, పట్టించుకోడని ఎవరు అనుకోవద్దు. దేవుడు కనుగొంటాడు. దేవుడు కనుగొంటాడు, దేవుడు తెలుసుకుంటాడు. రహస్య పాపాలన్నీ దేవుడు తెలుసుకుంటాడని కొన్ని లేఖనాలు మీకు చూపించాలని నేను తలస్తూ ఉన్నాను. అంటే బైబిలే ఆధారం, బైబిల్లో నుంచే మాట్లాడుకోవాలి. దేవుడంట రమేష్ పాష్ గారు చెప్తున్నాడా, అలాగే జీవిస్తున్నాడా లేదని రహస్యాలు, పాపాలు ఎంక్వైరీ చేస్తాడంట. ఏం చేస్తున్నాడు, ఎవరు ఎలా ఉన్నాడు. దేవుడు అనంతుడండి, దేవుడు తెలుసుకోగలడు, విచారణ చేస్తాడంట. ఇప్పుడు పోలీసు విచారణలో కొన్ని తెలియదు, కానీ దేవుడికి తెలుస్తాడు. మేము పెదనందిపాడు హై స్కూల్లో చదివే రోజుల్లో వెంకటేశ్వరరావు అనే ఒక కానిస్టేబుల్ ఈరోజు డ్యూటీలో చేరాడు. దాని వెనకాల ప్రసాద్ నగర్లో మేము హాస్టల్ ఉండేవాళ్ళం. తెల్లవారు చచ్చిపోయాడు. డ్యూటీలో చేరిన నైటే చచ్చిపోయాడు. కుర్రాడు వెంకటేశ్వర్ల అబ్బాయి పేరు 85, 86. ఏం చేశారు, అబ్బాయి చేతిలో ఒక స్లిప్ పెట్టారు. ఏం పెట్టారంటే, నాకు తలనొప్పి ఎక్కువ, పిస్టల్ అంటే వచ్చిన రోజే నైట్ డ్యూటీ వేసారు, సెంట్రీ డ్యూటీ. కాల్చుకొని ఆ చేతిలో స్లిప్ పెట్టారు, నాకు తలకాయ నొప్పి ఎక్కువ, తట్టుకోలేక నైట్ నిద్ర కాయలేను, చచ్చిపోయారు. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు, ఏమి లేదు చేసేసారు. ఏం చేశారు, అప్పుడు ఆ పోలీసులు వాళ్ళందరూ వస్తుంటే మేము పక్కన హై స్కూల్. అప్పుడు ఏం చేశారంటే ఆయన తలనొప్పానట్ట, చచ్చిపోయాడు, అది ఇదని తేల్చేశారు. అయిపోయాడు. మేము 87కి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కేసీ కాలేజీకి వెళ్తే మా నాన్నగారి తమ్ముడు అహరోన్ అని, ఆయన అబ్బాయి, ఆయన కొడుకు బాబురావు ఎస్పీ గారి బంగ్లాలో డ్యూటీ చేసేవాడు. అంటే ఎస్పీ గారి బంగ్లాలో ఈ పక్కన చిన్న గది, దానిలో ఫోన్ దగ్గర వచ్చే ఫోన్లన్నీ రాసి అవన్నీ ముఖ్యమైనవి అయితే ఆయనకి ఇవ్వాలి. ఆ ఫోన్ దగ్గర ఉండేవాడు ఈ బాబురావు అని, ఆయన మా చిన్నాన్న కొడుకు. నేనేంటి ఆయనకి క్యారేజ్ తీసుకెళ్ళాలి పొద్దుగుకి, రాకపోతే నేను క్యారేజ్ తీసుకెళ్ళాను సైకిల్ వేసుకుని. ఒకరోజు నేను వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ, ఎక్కడ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు వినకొండ, ఆ వినకొండ ఎస్ఐని పిలిచి క్యాపు, పిస్టలు, బెల్టు తీసేసుకుంటున్నారు ఎస్పీ గారి బంగ్లా. ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత మా అబ్బాయికి తలనొప్పి లేదు, మా అబ్బాయికి ఏం రోగం లేదు, అబ్బాయి కానిస్టేబుల్కి వెళ్ళాడు కానీ ఎంఎస్సీ బీఈడీ బాగా చదువుకున్నాడు, కానిస్టేబుల్ ఉద్యోగం అయితే. మా అబ్బాయికి ఏ వ్యాధి లేదు. మా అబ్బాయి ఫోరెన్సిక్ అంటే చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని మరోసారి పోస్ట్ మార్టం చేసి అవన్నీ రాయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ రాష్ట్రంలో కాకుండా రాజస్థాన్లో అబ్బాయి పరీక్షలు చేయమని చెప్తే వాళ్ళు వచ్చి పూర్తి చేసిన వాడిని తీసి అవన్నీ టెస్టులు చేసి పంపితే తర్వాత ఏం తెలిసిందంటే చచ్చిపోయిన తర్వాత పిస్టల్తో కాల్చారు. అర్థమైందా? అబ్బాయి చనిపోయిన తర్వాత వచ్చింది ఒక్కరోజే, ఈ నైట్ వచ్చాడు, తెల్లసారి చచ్చిపోయాడు. ఏం జరిగింది అంటే, ఈ ఎస్ఐ నైట్ ఏం చెప్పాడంటే వెళ్ళి టీ తెమ్మన్నాడు. ఏం బాగా చదువుకున్నాడు, నేను వెళ్ళన్నాడు. మరి ఆ ఎస్ఐ ఏమన్నాడు, ఆ ఎస్ఐ 10th క్లాస్, ఆయన కానిస్టేబుల్ నుండి ఎస్ఐ. మరి ఆ పక్కన ఒక ముస్లిం ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు. మరి ఎస్ఐ కోప్పడి తగలరాని చోట తన్నాడంట, కాలుతో, బూట్ కాలుతో. అవి వెంటనే చనిపోయాయి. దానికి ఏం సృష్టించారంటే తలకాయ నొప్పి, ఆయన పిస్టల్. ఆయన అడిగారు ఎస్ఐ గారు, నువ్వెందుకు పిస్టల్ ఎక్కడ పెట్టేవాడు, తీసుకెళ్ళాలి కదా. నేను మర్చిపోయి వెళ్ళాను నైట్ అండి. తీరా రిపోర్ట్ ఏమని వచ్చిందంటే చచ్చిపోయిన తర్వాత షూట్ చేసి ఆ రాత్రి
ఆ ఎస్ఐని పిలిచి, అప్పుడు నేను అక్కడే చూశాను, ఈ పిస్టల్ క్యాపు బెల్ట్ తీశారు. ఆ తర్వాత ఈ పేపర్లో వచ్చింది అట్లా వెంకటేశ్వరుని చంపేశాడు, ఎస్ఐఏ చంపేశాడు. దానికి తోడు ఇద్దరు సపోర్ట్ వచ్చి ఎన్నాళ్ళు దాచిపెట్టారండి పాపాన్ని? డబ్బులు ఇచ్చో అధికారాన్ని చూపి. తర్వాత ఏమైంది? ఎప్పటికీ పాపం దాచిపెట్టబడదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా అది బయటకు వచ్చేసింది. అతిక్రమములు దాచిపెట్టదు. కానీ దేవుడు కనుక్కుంటాడంట. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో, ఏంది పాస్ గారు ఎవడో చెప్పినాడు గుడ్ అట్ అన్నాను అనుకో, పాస్ గారు అంత గట్టిగా అరుతుంటే మనం ఏంద్ర లేదంటాం. కొంతమంది ఏంటంటే తప్పు చేస్తారు, పెద్ద కేకలేస్తారు, లేదా బైబిల్ మీద ప్రమాణాలు చేసేస్తారు. ఇంకా లేదా ఎవరో చెప్తారు రమ్మను సాక్ష్యం, ఎవడొస్తాడు నీకోసం? దేవుడు వస్తాడు ఒక రోజు. అప్పుడు 38వ కీర్తన చదువుకోవాలి. ఏమని? నీ కోపాగ్ని వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు, నా ఎముకల్లో స్వస్థత లేదు, రాత్రంతా ఏడుస్తున్నాను, పగలంతా ఏడుస్తున్నాను, నా శత్రువులందరూ ఎప్పుడు చచ్చిపోతామంటున్నారు. ఇక ఈనాటి వచ్చింది. దేవుడు మన రహస్య పాపాలు ఎంక్వైరీ చేస్తాడు, నోరు మూపిస్తాడు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా దేవుడు పరిశోధించి తెలుసుకుంటాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చినానికి రండి. యోబు గ్రంథం. దేవుడు తెలుసుకోడు అనుకోవద్దు, తెలుసుకునేస్తాడు. నీ గురించి నా గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎక్కడున్నావు? యోబు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనానికి రండి. ఏమన్నాడు చూడండి, పేజీ నెంబరు 426వ పేజీ. ఏమన్నాడు చూడండి, 10వ అధ్యాయం 14వ వచనం. కావున ఆయనకు 14 సార్ ఏమన్నాడు? నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారం చేయకుందు. పరిహారం అంటే ఏంటి? పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి కదా. ఏది గొర్రెనో మేకనో ఇస్తే పోదు. పరిహారం ఏంటి? యేసు రక్తమే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తం ప్రతి పాపం, అది పెద్దదైనా చిన్నదైనా పరిహారం యేసు రక్తమే. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నా పాపమును నీవు కనిపెట్టుదు. పాష్ గారు ఏమన్నాడు? స్త్రీలు ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు కనిపెట్టి చూస్తాడు. ఎస్, మనం పాపం ఆదాము చేసినప్పుడు తెలుసు, అవునా? దావీదు చేసినప్పుడు తెలుసు. మరి ఎవడు యోధా యేసుప్రభు నమ్ముతాడని యేసుప్రభుకు ముందే హెచ్చరిక కూడా తెలుస్తాడు. మీలో ఒకడు అమ్మేస్తాడంటే వాడికి బుద్ధి రావద్దు. అప్పుడప్పుడు పాపం మనల్ని గట్టిగా పట్టుకునిద్దండి. నీవు నా పాపాన్ని కనిపెడతావు. ఇప్పుడు మనిషి నోరు మూయిస్తామేమో కానీ దేవుని నోరు మూపిస్తామా? ఊరకు అనుకుందాం మనం. ఇప్పుడు నేను చేయలేదంటానికి 100 చెప్తాం. ఏమని? బైబిల్ మీద ప్రమాణం చేస్తాను. ఎవరు చేశారు రమ్మని, వాడు రమ్మని, వీడు రమ్మనంటే మనం ఏమనుకుంటాం? ఇవన్నీ ఎవడు చెప్తాడు? దేవుడికి చెప్తే ఏం చేస్తాడు? లాగి ఒకటి కొడతాడు. అప్పుడు 38వ కీర్తన చదువుకొని ఏడవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన పాపాలను కనిపెడతాడు, కనుగొంటాడు, ప్రశ్నిస్తాడు. ఇక్కడ 14వ వచనం ఏమన్నాడు? నేను పాపము చేసినడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోష కృత్యములు చేసినడల నాకు బాధ కలుగును. మరి బాధ కదా. 38వ కీర్తన ఏమన్నాడు? నీ కోపాగ్ని వల్ల నాకు ఆరోగ్యము లేదు, అవునా? నేను కృషించి ఉన్నాను, రాత్రి నాకు నిద్ర రావట్లేదు, మనోదుఖంతో కృంగిపోతున్నాను. ఎందుకు అంత బాధ? ఒప్పుకొని విడిచిపెట్టడం ఒకటి. కొంతమంది ఏంటంటే ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు. నిజమైన మార్పు ఏంటంటే ఒప్పుకొని మళ్ళీ ఎప్పుడు ఆ పాపాంజలికి నిజాయితీగా బతికితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి మరి ఒక పాపం చేసిన స్త్రీని రాళ్ళతో కొడుతున్నప్పుడు చివరి మాట ఏమన్నాడు? ఇక నువ్వు పాపము ఇక చేయకూడదు. మీరు ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో బేతస్తా కోనేరు దగ్గర ప్రభు ఒకరిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే దేవాలయానికి వెళ్తాడు కానుక ఇయటానికి. తీశారు 5వ అధ్యాయం 5వ అధ్యాయం యోహాను సువార్త. బేతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉంటాడు. వాడిని ప్రభు స్వస్థపరుస్తాడు. వాడు దేవాలయానికి వెళ్ళి కానుక వేయటానికి వస్తాడు. 14వ వచనానికి రండి. 84వ పేజీ నూతన నిబంధనలు 14వ పేజీలో వాటి తర్వాత యేసు దేవాలయం వాడిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు రాకుండా పాపము మళ్ళీ చేయబాకు, చేస్తే ఎక్కువ కీడు అన్నాడు.
ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు స్వస్థపరిచాడు అనుకో, బాగు చేశాడు అనుకో, దేవుడు మన పిల్లల్ని దీవించాడు అనుకో, అవునా, మనకు మంచి పొజిషన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఉన్న సమస్యలను బయటేసాడు అనుకోండి, మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ మళ్ళీ పాపం చేస్తే ఎక్కువ కీడు అన్నాడు. ఉందా లేదా అక్కడ? వాడిని బాగు చేసిన తర్వాత ప్రభు అతనితో చెప్పింది, మళ్ళీ పాపము చేయొద్దు, నీకెక్కువ కీడు వచ్చింది. ఇప్పుడు అదే లెక్కలేని పాపాలు చేసే కొంతమంది జీవితంలో దేవుడు కొన్నిసార్లు అండి సంఘమంతా ప్రార్థన చేసిన దేవుడు ఎండవు, సంఘమంతా చేసిన దేవుడు ఎండవు. ఎందుకని? ఆ వ్యక్తి మీద దేవుడికి కోపం ఉంటుంది. లెక్కలేని పాపాలు, లెక్క చేయకుండా పాపాలు, వినకుండా పాపాలు, అవన్నీ కలిపి నువ్వు నేను అందరూ ఉపవాసం ఉన్నా దేవుడు వినడు. మరి అంతేగా దావీదు 7 రోజులు ఉపవాస ప్రార్థన విన్నాడా? 7 రోజులు అంటే ఏంటండి? ఒక వారం అంతా ఇంట్లో నుంచి బయటికి రాలి, అయిన దేవుడే. కాబట్టి ఈ ఉదయకాలం మళ్ళీ పాపం చేస్తే, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను ఓ సమస్యలో నుండి, వ్యాధిలో నుండి, బాధలో నుండి బయటకేసి మన బిడ్డలను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి మనకు క్షేమాన్ని ఇచ్చి ఉండటానికి తినటానికి అన్ని ఇచ్చిన తర్వాత చేసే పాపం దేవుడు కోపం తెచ్చింది. అందుకే అన్నాడు ఎక్కువ కీడు వచ్చింది అంటే ఆ కీడు ఎవరు భరించలేరు. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం, నిజాయితీగా బతకాలి. అమ్మా, ఎంత నిజాయితీగా బతుకుతామో దేవుడు అంతగా మెచ్చుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం నిజాయితీ దాటిపోయి చేసే పాపాలు ఎక్కువ కీడు తెచ్చిపెట్టి, కొంతమందికి లెక్క ఉండదండి. వయసు మనల్ని కొంతమందిని లెక్క లేకుండా తీసేసేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోయి కూడా పాపం మీద పాపం చేస్తే మన తర్వాత తరాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది పాపాలు వాళ్ళ పిల్లలకి శాపాలు అవుతాయి. వాళ్ళ శాపాలు పిల్లలు భరించాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మనలో ఎవరు కూడా మన బిడ్డల్ని మంచివాళ్ళుగా ప్రయోజకులుగా చూడాలనుకుంటాం, కానీ ఇలాంటి స్థితిలోకి వెళ్ళనీయకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరోసారి దేవుడు పాపాలను కనుగొంటాడు, కనుక్కొని అడుగుతాడు, ఏం చేసావో ఎంక్వైరీ చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో రాయబడ్డ మాట, యోబు గ్రంథం 14:16 చదివాం కదా. ఆమె తరువాత ఇర్మియా గ్రంథం 2:22 రండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకు జాగ్రత్త కోసం, మనకు భయం కోసం, మనకు దేవుని భయం అవసరం. 2:22 చూడండి, ఏమన్నాడు చూడండి. యోబు ఇర్మియా గ్రంథం 2:22 నీవు క్షారముతో కడుగు కొనినను, ఘనమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ప్రభువు యెహోవా. ఇప్పుడు కొన్నిసార్లు శరీరం మీద మచ్చలు, బలహీనతలు పోవడానికి మందులు వాడతాం, సబ్బులు వాడతాం. 51వ కీర్తనలో కూడా దావీదు అన్నాడు, ఇస్సోపుతో నా పాపమును కడిగివేయి. దేవుడు ఏమంటున్నాడంటే అది పోదు, ఆ పాపం అనే మరక పోదు, ఎక్కడికి పోదు, నాకు కనబడుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దేవునికి మరుగై ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు సబ్బుతో కడిగిన నీ దోషము మరకవలే కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు కనుక్కుంటాడు, చూస్తాడు, తెలుసుకుంటాడు. ఈ భయం ఉండాలి. అసలు దేవుడనే భయం, తెలుసుకుంటాడనే భయం, కనుగొంటాడనే భయం, కఠినంగా గద్దిస్తాడనే భయం మనకు ఉండాలి, మన పిల్లలకు కూడా ఉండాలి, మన పిల్లలకు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలవారే ఆశీర్వదించబడతారండి. భక్తి భయం లేని వాళ్ళు ఎవరు ఆశీర్వదించరు. చూడండి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథం ఆ తర్వాత 2:22 చూసాం కదా. 16:17 రండి. ఇర్మియా గ్రంథం 2వ చెప్పాను, 16:17 దేవుడు పాపాలు ఎలా కనుక్కుంటాడు, తెలుసుకుంటాడు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండలేదు. వాళ్ళు ఇటు వెళ్తున్నారో నేను చూస్తున్నా. ఇప్పుడు అప్పుడప్పుడు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు చూడండి, అలాగే కొంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళేది తెలియకుండా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు శాటిలైట్ వచ్చింది, అవునా, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలిసిపోతుంది. కానీ మనం ఎక్కడుండే దేవుడు కనుక్కుంటాడు. చూడండి, మీరు గమనిస్తే నోవా ఇప్పుడు
యోనా ఉన్నాడు, చేప కడుపులో ఉండి మొరబెడితే దేవుడు విన్నాడు. ఎక్కడున్నాడు యోనా? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తుంటే విన్నాడు. ఆదాము అవ్వలు పాపం చేసి చెట్లు చావటం దాక్కుంటే దేవుడు కనుక్కున్నాడు. అవునా కాదా? మనం ఎక్కడుండేది, ఏం చేసేది దేవుడికి బాగా తెలుసు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను ఒక వ్యక్తి గురించి చెప్పను కానీ చెప్పకుండా ఉండలేదు. అదేమిటంటే ఒక వ్యక్తి, ఇప్పుడు కాదులే, జరిగి 2006 ముందు అనుకుంటా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వెళ్తా ఒక పొట్లాంలో ఏంది బూందీ కట్టించుకొని ఇంటికి వెళ్ళేవాడు. వింటున్నారా? ఏంది బూందీ కట్టించుకెళ్ళేవాడు. ఆ ఏరియాలో పలహారం బూందీ పెడతారు. ఆ సంఘంలో ఆ ఏరియాలో ఏం చేస్తారు? బూందీ కడతారు. బూందీ కడితే ప్రార్థనలకు బూందీ పెడతారు. పేపర్లు కట్ చేసి ఇస్తే బూందీ పెడతారు. తక్కువలో వస్తాయని ఏమో అక్కడ పెడతారు. ఈయన రోజు బూందీ తీసుకుని వెళ్ళేవాడు. వారికి ఏం చెప్పేవాడు? ఆవిడేమనుకునేది బూందీ చూడగానే, ఓ ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడేమో అనుకునేది. ఒకరోజు ఆవిడేం చేసిందంటే అదే సెంటర్లో స్వీట్స్ కొనుక్కోవటానికి వెళ్తే ఆవిడకి ఆయనకి తెలిసారు. ఆయన అన్నాడు, ఏంది రోజు మీ ఇంట్లో బూందీ తింటారంట కదా, మీ ఆయన రోజు ఏడే కట్టించుకెళ్తున్నాడు. ఆహా, మా ఆయన రోజు ప్రార్థన కాదు వెళ్ళేది, ఎక్కడికో వెళ్ళి బూందీ అడ్డం పెడుతున్నాడు. ఈసారి ఆయన వచ్చేలోపు ఈవిడ బూందీ కట్టుకెళ్ళి కూర్చుంది. ఆవిడేం చెప్పింది, ఇదిగో ప్రార్థనకి వెళ్ళాను, ఇదిగో బూందీ అంటుంది. వీడికి డౌట్ వచ్చింది, నేను చేసే పని ఆవిడ కూడా ఇదే చేస్తుందో ఏమోనని, బూందీ ఎందుకు తెచ్చావు, ఎక్కడ తెచ్చావు అన్నాడు. ఆ బూందీ తెచ్చినది ఈ బూందీ ఒకటే, ఒక కొట్లోదే. అప్పుడు ఆవిడ తలకాయ సగాదానికి అప్పుడు చెప్పాడు రహస్యం. ప్రార్థన అడ్డం పెట్టుకోకూడదండి. మనం చేసే పాపాలకి ప్రార్థన అడ్డం, అది నాకు భయంకరమైన పాపం. రోజు బూందీ కట్టించుకెళ్ళి ఏం చెప్తున్నాడు చెప్పే ఒక 2 సార్లకి ఆమెకు అర్థమైంది. మా ఆయన ప్రతిరోజు మా ఆయన ప్రార్థనకి వెళ్ళండి, ఇంటికి రాడని చెప్తున్నట్టు జనాలు. ఈయన బూందీ తెచ్చేది అక్కడని సంగతి తర్వాత కానీ తెలియదు. మనం ఎన్ని రహస్యాలు ఎన్ని చెప్పినా ఒకరోజు అవన్నీ బయటకు వస్తాయి. అసలు దేవుణ్ణి అడ్డం పెట్టుకోకూడదు. నన్ను అడిగితే అది భయంకరమైన పాపం. ఎందుకంటే దేవుని నామాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని భయపడాలి, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని పాపం చేయకూడదు. నాకు తెలిసి దానికి కఠినమైన శిక్షలు వస్తాయి. ఈ భయం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 16వ అధ్యాయం 17వ వచనం అంటాడు, వారి త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచాను. ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో నాకు బాగా. ఇప్పుడు యోనా ఉన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్కీష్కి వెళ్తున్నాడు. దేవుడికి తెలిసిపోయిందా లేదా? అంటే దేవుడు చెప్పిన దానికి భిన్నంగా వెళ్ళేసరికి తుఫాను వచ్చింది. మళ్ళీ చెబుతున్నా, దేవునికి భిన్నంగా వెళితే ఇళ్ళ మీద తుఫాన్లే వస్తాయి, జీవితాల్లో తుఫాన్లు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ఎదురీతలు వస్తాయి. మనం అడుగేయలేము. అప్పుడు దాకా లేని తుఫాను ఇప్పుడు వచ్చింది. మరి వాళ్ళు వచ్చి అడుగుతారు, ఓయి నిద్రపోతా, ఒరే సముద్రం ఇంత పొంగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు అంటే, యోనా 2 మాటలు అంటాడు, నన్ను తీసుకెళ్ళి ఎత్తి పడేయండి అంటాడు. వాడికి అర్థమైంది ఏమని, అసలు ఇది నా వల్లే వచ్చిందని. దాన్ని బట్టైనా దేవుడికి వందనాలు చెప్పాలి. యోనాకు ఒకటి అర్థమైంది, నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, అందుకే ఈ తుఫాను, లేకపోతే వచ్చేది కాదు. నన్ను బట్టే, ఇక నో డౌట్. ఎత్తి పడేయమనగానే పడేయగానే సముద్రం ఆ తుఫాను అయిపోయింది. వాళ్ళకి భయం పట్టింది, వీడెవడురా బాబు, వీడిని బట్టి తుఫాన్లు కూడా వస్తాయి అని. ఒక్క మాట చెప్పండి, నన్ను బట్టి తుఫాను వచ్చింది, దాంట్లో పడేయమన్నాడు, కానీ మోకరించి ప్రభు సారీ చెప్పాడా? ఎంత మూర్ఖత్వం. ఇప్పుడు పొరపాటు అయిందో తెలుసుకోవాలి కదా. సముద్రంలో పడటానికి ఇష్టపడ్డాడు, కానీ నినివే వెళ్ళటానికి ఇష్టపడ్డా. అప్పుడప్పుడు జరగనిలే పాస్ గారు, జరగని, ఏదైతే అదైంది నీతో కాదు, నీ శాపం నీ పిల్లలకు కూడా కొనసాగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెబుతున్నాడు, నేను వారి త్రోవలన్నిటి మీద దృష్టి పెట్టాను. ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు బయటికి వెళ్ళే భర్తల మీద భార్యలకు భయం, ఇంట్లో ఉండే భార్య మీద భర్తలకు భయం, యవనస్తులైన పిల్లలు ఎటు వెళ్తున్నారు, తల్లిదండ్రులకు భయం. నాకు తెలిసి మోకరించి ప్రార్థించేవారు, నిజాయితీగా దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం, దేవుడే కాపాడతాడు. యెహోవా ఈరే. నువ్వు నిజాయితీగా పరిశుద్ధంగా ఉంటే నీ బిడ్డలకి కాపుదల ఉంటుంది, భర్తగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి నిజాయితీగా ఉండాలి అంటే
మనం మొదట పాపం మీద దృష్టి ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన మనకున్న మిత్రులు స్నేహితులు కూడా ప్రార్థనా పరులు అయి ఉండాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, అప్పుడప్పుడు మనల్ని గద్దించే వాళ్ళు ఉంటారు, మంచిది. ఎందుకంటే మిత్రులు గద్దిస్తారు, కపట సహోదరులు ముద్దులు పెడతారు, లెక్కలేనండి. అంటే నేను ఇంకా మంచి వ్యక్తిని అని చెప్పడానికి అన్ని ముద్దులు కావాలి. ఇప్పుడు యోధా కూడా అదేగా యేసు ప్రభుని చేసింది. ఏ శిష్యుడు ఆయన ముద్దు పెట్టాడా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మన పాపాలు తెలుసుకుంటున్నాడు, పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఎవరికి తెలియదు అని మనము అనుకోకూడదు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనానికి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనానికి, 11వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తున్నాడు? అంతటా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞయించినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయవు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయం నాకు తెలిసే ఉన్నది. అసలు మీ మనసులో ఏం పుట్టిందో? మనకి దర్శన గ్రంథాలు 4 అండి. యెహెజ్కేలు, దానియేలు, జకరియా, పాత నిబంధనలో ప్రకటన గ్రంథం, వీటి దర్శన గ్రంథాలంట. అంటే మర్మాత్మకమైన భాష బోధలు ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పు, వారి మనసులో ఏం పుట్టిందో, వారి త్రోవలు నాకు తెలుసు. నాకేమో త్రోవలు తెలుసు అన్నాడు, ఇప్పుడేమో వారి మనసులో ఏమి పుట్టిందో అవునా నాకు తెలిసే ఉన్నది. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారి వీధులు నిండి ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవముల మాంసం ఈ పట్టణ ప్రవచన పాత్ర, ఈ పట్టణము నుండి మిమ్మును వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుతున్నారు. చూడండి, మనం ఏ చేస్తే అది వచ్చిందండి. ఏ విత్తనాలు అయితే ఆ మొక్కలే వస్తాయి. మనం దేవునికి భయపడ్డామా, దీవించబడతాం. యెహోవా యందు భయభక్తులు గలవారే. ఇప్పుడు పాపం చేసేటప్పుడు భయం ఉండాలి. ఆదికాండం 39లో యోసేపుని పోతీఫర్ భార్య ఎంత ఇసుకిచ్చిందో, ఎంత ఫోర్స్ చేసిద్దో. యవనస్తుడైన యోసేపు అంటాడు, దేవునికి విరోధంగా పాపం చేయనంట. అసలు ఎంత గొప్ప విషయం. అప్పటికి యోసేపు ఎన్ని నష్టాలు పడ్డాడు? తల్లి పోయింది, అవునా? అన్నలు అమ్మేశాడు, తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ బానిస, తండ్రి ఇంట్లో ఉంటే మంచి చిత్రమైన బట్టలు, ఎంత హోదా. దేవుడు నన్ను పట్టించుకోలేదు, నేను ఇక్కడ నీతి ఏంటి, యథార్థత ఏంటి అని అనుకున్నాడా? అనుకోలే. ఒక పండితుడు రాశాడు, అక్కడ కానీ యోసేపు పడిపోతే ప్రధాన అయ్యేవాడు కాదట. మనం పాపంలో పడిపోతే మన దీవెనల ఆశీర్వాదాలు కూడా పడిపోతాయండి. మనం నిలబడతామే, దేవుడు మన కోసం నిలబడతాడు. మళ్ళీ చెప్తున్నా, మనం నీతిగా పరిశుద్ధంగా నిలబడ్డప్పుడు దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, నీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే హిజ్కియా ఉన్నాడు, హిజ్కియాకు మరణ వ్యాధి వచ్చింది, అందరికి వచ్చినట్టే యెషయా వచ్చి చెప్పాడు నువ్వు బతకవని. కానీ ఆయన కన్నీటి ప్రార్థన తర్వాత దేవుడు అన్నాడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఎందుకని? హిజ్కియా దేవుడి కోసం నిలబడ్డాడు. వాళ్ళ తండ్రి తలుపులు మూస్తే ఆయన తలుపులు తీశాడు. వాళ్ళ తండ్రి జీతాలు ఇవ్వాల, పాస్టర్ గారికి ఈయన జీతాలు ఇచ్చాడు, అవునా కాదా? యాజకులు పిలిచాడు, ఆగిపోయినటువంటి ఆరాధనలు ప్రారంభించాడు, పస్కా మొదలు పెట్టాడు, దేవాలయ పనులు చేశాడు. మరి దేవుడు దీవించడా? ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఇంత చక్కగా చేయటానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ దీవించడా? మర్చిపోతాడా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన కూడా ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లున్నానో జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజమే. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన నిజంగా, ప్రభువా ఈ ఊరంతట్లో నేను ఒక్కనే మంచి ఉన్నాయా, నేను ఒక్కనే చక్కన ఉన్నాయా, వీడు చెడ్డోళ్ళు అయ్యా, పరిసైడ్ చేసినట్టు వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యా అని చెప్తారు. అవన్నీ మనం చెప్పకూడదు. మన పాపాలు మనమే ఒప్పుకోవాలి. మరి పరిసైడు ప్రార్థన ఏంటంటే, నేను మంచోళ్ళు వీడు చెడ్డోళ్ళు అంటారు. అసలు తీర్పు తీర్చడానికి మనం ఎవరు? మన పాపాలే బోలెడన్ని ఉంటాయి, అవునా కాదా? కాబట్టి యెహెజ్కేలు అంటున్నాడు, వారి తలంపులు నాకు తెలుసు, వారు చాలామందిని చంపారు, చాలామంది రక్తం కార్చారు, అవునా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ మీద కూడా ఖడ్గం వచ్చింది అన్నారు. ఈ మాట మీకు ఎక్కడ కనపడుతుంది? ఆదికాండం 9వ అధ్యాయంలోనే కత్తి పట్టుకునేవాళ్ళు అంతే అంతే అంతే. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, నూతన సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది, దేవుడు మన పాపాలు కనుగొంటాడు. చివరికి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనానికి రండి. ఏ గ్రంథం? ఆమోసు గ్రంథం. చిన్న ప్రవక్తల్లో
ఒకడు 758, 59 పేజీలో ఉంటుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, 757 పేజీ 12వ వచనం చెబుతున్నాడు, మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరములైనవని నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసు మీ పాపాలు ఘోరం అంటున్నాడు. మనం ఏమనుకుంటాం, పాస్టర్ గారు ఇవన్నీ సహజమండి, మనం పాపాన్ని అట్లా చెప్పకూడదండి, ఖండించకూడదండి, గద్దించకూడదండి, అందరిని కట్టగట్టి పాతాళాన్ని తీసుకెళ్దామండి. ఖండించము. కొంతమంది భయపడతారండి, కొంతమంది మారేవాళ్ళు ఉన్నారు. అయ్యో నా పాపాలు దేవుడు తెలిస్తే నా పిల్లలు ఏమైపోతారో అనుకునే తల్లులు ఎంతమంది లేరు? ఏమండి, తెలుసో తెలియక పాపాలు చేసి బిడ్డలు బట్టి మారినోళ్ళు లేరా? భర్తను బట్టి మారినోళ్ళు లేరా? ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. బిడ్డల గురించి మారిన తల్లులు చాలామందిని చూశాను, తండ్రులను చూశాను. కాబట్టి మారరు అని అనుకోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది మారుతారు. మేము వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక కాకినాడ నుంచి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడంటే ఈ మిర్చి యార్డ్లో వ్యాపారం అయింది. వెస్ట్ ప్యారిస్కి పక్కనే హోటల్ ఉంటే దాంట్లో ఉంటాడు. తెల్లారగట్ట చర్చికి తెల్లటి బట్టలు ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తాడు. నేనే అన్ని తెల్ల బట్టలు నేను కూడా వేసుకునేవాడు కాదు, నేనే టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను. ఆయన రోజు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు. అప్పుడప్పుడు కానిపించాడు. ఒకసారి ఊరకుండలాక అడిగా, మీరెవరు, ఎందుకు వస్తున్నారు రోజు? ఆయన చెప్పాడు, మాది ఊరు కాదు సార్, కాకినాడ. మీరు ప్రభువు నమ్ముకున్నారా, బాప్తిసం తీసుకున్నారంటే ఎప్పుడో తీసుకున్నాను. ఇక్కడ నేను శుక్రవారం దాకా ఈ మిర్చి యార్డ్లో వ్యాపారాలన్నీ చూసుకొని వెళ్ళిపోతాను. ఎందుకు మారారు అంటే వాళ్ళకి ముగ్గురు మగపిల్లలంట, లేక ఆడపిల్ల పుట్టిందంట. ఆడపిల్ల కోసం వెయిట్ చేసి ఇచ్చాడు. ఆ పిల్లకి తీవ్రమైన రోగం వచ్చిందంట. ఆ పిల్ల బ్రతకదన్న, బ్రెయిన్లో వచ్చింది. బ్రతకదంటే అప్పుడు హాస్పిటల్లో ఒక నర్సు చెప్పిందంట, మీరు ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీ అబ్బాయిని కాపాడుతాడు. వాళ్ళు కాపులు. వాళ్ళు వెంటనే ప్రభు దగ్గర ఆయన మోకరించి ప్రార్థన చేశాడట, నా బిడ్డను కానీ నువ్వు స్వస్థపరిస్తే, బాగు చేస్తే మా కుటుంబం మొత్తం బాప్తిసం తీసుకుంటాం, ఇక ఎప్పటికీ వెళ్ళమని నిబంధన చేశారంట. అద్భుతంగా అమ్మాయి బతికింది. నాకు చెప్పే సమయానికి అమ్మాయికి ఇంటర్మీడియట్కి వెళ్తుంది. ఆయనే చెప్పాడు, మా అమ్మాయిని బతికించాడంటే మేము మాట ప్రకారం మొత్తం బాప్తిసం తీసుకున్నాం. నేను పొద్దున్నే మైక్ ఇక్కడ వినపడుతుందని చెప్పేసి పొద్దున్నే చర్చి కొత్త నేను తెల్లారగట్లేసి మోకరించి బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. కొంతమంది నిలబడతారండి, దేవుడు చేసిన వాటి కోసం నిలబడతాడు. దేవుడు చేసిన వాటి కోసం కొంతమంది నిలబడతారు, ఆ మాట ప్రకారం జీవిస్తారు. మరి అన్న దేవుడు ఇవ్వగానే తీసుకెళ్ళి మరి పుట్టినప్పుడు ఒకటి మరొకసారి ఇంకోటి అనకూడదు. కొన్నిసార్లు మనం నిలబడమండి. నేను ఒక చోట తాడేపల్లిలో ఒక అబ్బాయి నాతో చాలా బాగుండేవాడు. వాడి పేరు చందు. వాడు విజయవాడలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవన్నీ బిగిస్తూ ఉండేవాడు, బాగు చేస్తూ ఉండేవాడు, చర్చిలో పనులు చేస్తూ ఉండేవాడు, అన్నీ బాగుంటూ ఉండేవి. పాస్టర్ గారు కూడా ఏదైనా పని చెప్తే చేసేవాడు. నేను గుంటూరు వచ్చిన తర్వాత వాడికి ఆరోగ్యం చెడిపోయింది, ఎన్ఆర్ఐలో ఉంటే చచ్చిపోయేలా ఉన్నాడని వెళ్తే అప్పుడు తెలిసింది ఏంటంటే వాడు పుట్టినప్పుడు మెదడు ఆకొస్తే వాళ్ళ అమ్మ నాన్న సేవకిద్దాం అనుకున్నాడు. వాడు పెద్దోడై డబ్బులు సంపాదిస్తున్నాడు బాగా. విజయవాడ పక్కన తాడేపల్లి. ఎంత సంపాదిస్తున్నాడు? అప్పుడే దాదాపు 50-60 వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడేమనుకున్నారు, మార్చుకున్నారు ఆలోచన. సేవ అంటే ఏంది, పాస్టర్ గారికి సేవ చేస్తేను, చర్చిలో సేవ చేస్తే సేవ అనుకున్నారు. కానీ దేవుడి సేవ వేరు. దేవుడి కోసం అనుకొని వెనక్కి తీయకూడదు. ఎన్ఆర్ఐలో నేను అన్నాను, అసలు ఎందుకు వచ్చిందిరా ఈ గొడవ? వాళ్ళ అమ్మ నన్ను అడిగి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము చిన్నప్పుడు అనుకున్నామండి ఇది మెదడు వైపు వచ్చింది, బతికితే సేవకి ఇద్దామని, ఇవ్వలేకపోయాము. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు బతికితే ఇస్తామన్నారు. వాడు బతకలా, చచ్చిపోయాడు. బతకలా. నేను చాలా తిట్టే వాళ్ళమ్మ, మీరు చాలా తప్పు. దేవుడితో ఈ పనికిరావండి. ఒక మాట అనుకున్నామంటే వెనక్కి తీయకూడదు. అయ్యా నీతిగా బతుకుతానయ్యా అంతే ఉండాలి. దేవాలయంకి వస్తానయ్యా అంతే ఉండాలి. నా పాపాలు ఒప్పుకుంటానయ్యా, నా కుటుంబం అంతా బాప్తీసం తీసుకుంటానయ్యా అంతే ఉండాలి. అంతేగాని దేవుడితో ఒక మాట చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళటం, దేవునితో నిబంధన పోగొట్టుకోవటం. సేవకులమైన మేము సేవ చేస్తామని మాటిచ్చి మారిపోకూడదు. సేవ అనేది చాలా పెద్ద ప్రమాదం. ఎంత బాగుంటుందో అంత కష్టం కూడా. దేవుడికి మాటిచ్చి దాన్ని వెనక్కి తీసుకోవటం మన చేతుల్లో లేదండి. చాలాసార్లు ఉండవు. అసలు నేను చెప్తున్నా కదా, చాలామంది దేవునికి ఇచ్చిన మాట మీద ఉండవు.
డిసెంబర్ 31 తారీఖు ఆ వాగ్దానాలు తీసుకుంటే ప్రమాణాలు చేస్తాం. రోజు తెల్లారగట్ట చర్చికి వెళ్తాం, శుక్రవారం చర్చికి వెళ్తాం, రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతాం, మోకరిస్తామని. కొన్నాళ్ళు పోయేసరికి మామూలు. అలా చెయ్యొద్దు. దేవుడికి మాట ఇచ్చేసా ముందే 1కి 10 సార్లు ఆలోచించాలి. నేను చెప్పను, ఈ ఊర్లో కూడా ఒక అబ్బాయిని సేవకిద్దాం అనుకున్నారు, ఇవ్వలేకపోయారు. ఏది ఈ ఊర్లో కూడా. మొన్న ఈ మధ్య చెప్తున్నాను, నేను సేవకు అనుకున్నాను. తప్పండి. దేవుడితో మాటిచ్చి వెనక్కి తీయటం పెద్ద ప్రమాదం. మనం ఎవరికి మాట ఇచ్చాము? దేవుడు లెక్కల్లో మహా గట్టికుడు. నేను నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, ఎన్ని ఆకర్షణలు వచ్చినా నేను లొంగనని మాట ఇవ్వండి, దేవుడు నిలబెడతాడు. మాటకు జారిపోయి ఇవాళ ప్రమాణం చేసి ప్రార్థన చేసి మళ్ళీ రేపు జారిపోతే, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన ఆత్మలు పాలివారై దివ్య శక్తులు తెలుసుకొని తప్పిపోయిన వారు ప్రభుని సిలువేసినట్లే. అలాంటి వారిని నూతనపరచటం ఇంకంతే. నువ్వు కోడిని బలిచ్చినా, పాస్టర్ గారికి ఎంత కవర్ ఇచ్చినా వాడు మారు. పాస్టర్ గారికి రోజు క్యారేజీలు పంపించినా మారు. అవి నేను తీసుకోవటం ఇష్టమే, కానీ ఒక వ్యక్తిని మార్చే శక్తి దేవునికే ఉంది, గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు పాస్టర్ గారులవి డబ్బులు ఇన్నమ్మా నేను మాట్లాడతాను దేవుడికి అంటారు. ఏంటి ఉట్టి మాటలు, శుద్ధ అబద్ధాలు. వాళ్ళు ఎప్పుడు నమ్మాకండి. నేను చెప్పినా నమ్మాకండి, ఎవరు చెప్పినా నమ్మాకండి. మన కవర్లో కానుకలు దేవుడిని మార్చలేవు. మన క్యారెక్టరే. ఇప్పుడు దేవాలయంలో ఉండగలవేమో, కానీ దేవుని హస్తం మన మీదకి వచ్చిందా? మన ప్రార్థనలు దేవుడు వింటాడా? దీనంతటికి కారణం పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టబోబట్టి. మన ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే మనం ఇంకెక్కడో మారాల్సిన అవసరం ఉంది. ఆమోసు గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు, 5వ అధ్యాయం ఎన్నో వచనం? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరములైనవని నేను ఎరుగుదును. ఏమన్నాడు? దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనకద్రొక్కుదురు. కనుక మరుపురాలతో మీరు ఇల్లు కట్టుకొనిను, వాటిలో మీరు కాపురం ఉండరు. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా అప్పట్లో మలుపురాలతో కట్టుకోవడం పెద్ద ఫ్యాషన్. ఇప్పుడు అందమైన ఇల్లు కట్టుకోవచ్చు, కానీ నిద్ర ఎవడు తెస్తాడు? ఆరోగ్యం ఎవడిస్తాడు? అవునా? అంటున్నాడు, మీరు మరుపురాలతో ఇల్లు కట్టుకున్నా మీరు కాపురం ఉండరు. నిజమే కదా? శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటిన అవి పండ్ల రసం మీరు త్రాగరు. ఇది చెడు కాలం. ఏ కాలం? ఈ కాలమైన బుద్ధిమంతుడు ఊరకుండను. కొంతమంది మౌనంగా ఉంటారు. నేను ఒకసారి ఒక ఆయన అంటే బాగా భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టాడు, చాలా ఐటమ్స్ పెట్టాడు. పెడితే అందరు తింటున్నాడు, ఆయన తింటలా. ఆయన ఏంటి వచ్చే వాళ్ళందరికీ చేతి వద్దులేపో అంటున్నాడు. స్వీట్స్ వద్దు, కారం వద్దు, ఏమంటాడు, ఫ్రైలు వద్దు, ఏమొద్దు అంటున్నాడు. ఆయనయే డబ్బులు, భోజనాలు ఆయనయే. ఆ ప్లేట్లో దాదాపు వేట మాంసం గోంగూర వండిచ్చాడు, చికెన్ ఫ్రై పెట్టాడు, ఫిష్ ఫ్రై పెట్టాడు, ఇంకా వెజిటేరియన్ కావాల్సిన వాళ్ళకి పప్పు, నెయ్యి, పచ్చళ్ళు పెట్టాడు. ఎన్నో ఐటమ్స్ పెట్టాడు. ఆయన దగ్గరికి రాగానే పక్కన ఒక ఆయన వాళ్ళకి, ఏం సార్ ఏమొద్దు అంటాడంటే, కర్మ. అందరు తింటే లాలాజలం వస్తుంది, అవి చొత్తా కూర్చున్నాడు. ఉప్పు తినలేడు, కారం తినలేడు, పులుపు తినలేడు, చల్లటి తాగలేడు, పుల్లటి తాగలేడు, ఏది తాగలేడు. ఇప్పుడు చెప్పాడా? మీరు కట్టుకున్న ఇళ్ళలో మీరు ఉండరు. మీరు ద్రాక్ష తోటలు నాటుకున్నా రసం తాగేసింది. ఇంకేం జీవితం అండి బాబు. కొంతమంది ఇంత పచ్చళ్ళు వేసుకుంటారు. మేము తాడేపల్లి ఉన్నప్పుడు మా ఇంటి ముందు అపార్ట్మెంట్ కడుతున్నారు. పనిచేసేవాళ్ళు మా ఇంటి ముందు రోలు ఉన్నారు, అక్కడికి వచ్చి పచ్చడి చేసుకునేవాడు. ఇన్ని ఉల్లిపాయలు వేసేవాడు, ఇన్ని పచ్చిమిరకాయలు వేసేవాడు. ఏంటంటే అంటారు, ఇది తింటేనే ఓపిక వచ్చిందండి. ఇన్ని పచ్చిమిరకాయలు, ఇన్ని ఉల్లిపాయలు, ఇన్ని వేసుకొని ఇంత వేసుకొని తినేవాడు. వద్దు భాష గారు, బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది. మీరు ద్రాక్ష తోటలు వేసుకున్న రసం లాలాజలమే, పండ్ల రసాలు కాదు, పళ్ళ రసాలు అంతే. కాబట్టి ఎందుకు అలా అయిందంటే, మీ మార్గాలు నాకు తెలుసు. అవునా? మీ పాపాలు బహుఘోరములయ్యాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడి వైపు తిరుగుదాం. అప్పుడు యేసు ప్రభు లేల, పాపాలకు క్షమాపణ లేదు.
ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఇక మనకి పాపాలకు విమోచన వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడ్డ మాటలు గుర్తు చేసుకుందాం. ఆ 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు. మన రక్షణ కోసం ఆయన శిలువలో అమూల్యమైన రక్తాన్ని గార్చాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది. కాబట్టి మనం చూపులో చేసిన, మనసులో చేసిన, శరీరంతో చేసిన, హృదయంలో చేసినవన్నీ ఒప్పుకోవాలి. మన విస్తార పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు పాదాలు గడుపుతుంది ఒక స్త్రీ. ఆవిడ మాట్లాడదు, కన్నీళ్ళే. పరిసయ్యుడితో అంటాడు, ఆమె విస్తార పాపాలు ఒక పాపం కాదు, ఎక్కువే క్షమించబడ్డాయి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉపవాస దినాన దేవుని సన్నిధిలో ఉన్న మనం మన రహస్య పాపాలు పరిశోధించి దేవుడు తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఒప్పుకోవాలి, నిలబడాలి. మళ్ళీ చెబుతున్నా, ఒప్పుకొని నిలబడాలి. నిలబడితే దేవుడు దయ చూపిస్తాడు, కనికరిస్తాడు, మళ్ళీ నూతనంగా దీవిస్తాడు, నూతనంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్ణుడా, 2026 2వ శుక్రవారం నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు, దూరంగా ఉండి నీ మాటలు వింటున్న బిడ్డలు, నాయన 38వ కీర్తనలో నా పాపాన్ని బట్టి నా శరీరంలో ఆరోగ్యం లేదు, ఎముకల్లో స్వస్థత లేదు, మనోవేదన బట్టి బాధపడుతున్నాను, దినమల్లా వేడుస్తున్నాను, మరి నేను ఎప్పుడు చచ్చిపోతానని శత్రువులు అంటున్నారు, మిత్రులు దూరంగా ఉన్నారు, నాకు దూరంగా ఉండవద్దని నాయన ప్రార్థన చేశాడు. నిజమే తండ్రి, పాపం ఎప్పుడు నీకు విరోధమైంది. పాపం మాలో ఉన్నంతసేపు నేను నెమ్మదిగా ఉండలేను. ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, క్షమించి తిరిగి అలాంటి పాపాలు ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి, నీతిగా ఉండడానికి మాకు శక్తినివ్వండి. తలలో వచ్చిన బిడ్డలు వారి ప్రార్థన మనలు ఆలకించు, మరింత మెరుగైన ప్రార్థన జీవితం దయచేయండి. దగ్గరగా జీవించడానికి, ప్రతిరోజు ప్రార్థించడానికి, ప్రతిరోజు నూతన ఆశీర్వాదాలు మాకు సిద్ధపరుస్తాడని కీర్తనలో రాశాడు ఆయన. ప్రతిరోజు అంట బిడ్డల కోసం, ప్రార్థనా పనుల కోసం నూతన ఆశీర్వాదాలు, నూతన స్వస్థతలు, నూతన మేలులు దయచేసే దేవుడు. మరి తలలో వచ్చిన బిడ్డలకి ఆశీర్వాదాలు కావాలి, ఎలాంటి స్వస్థతలు కావాలి, ఎలాంటి విడుదల కావాలి నీకు తెలిసిన ఆయన. నువ్వు కాదనక కనికరించే తండ్రివి నాయన. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికమైన మేలు చేసేది నాయన. 7 అంశాల మీద ప్రార్థిస్తున్న బిడ్డలకు తోడండి. ఈ వాక్యాన్ని మా హృదయం ఫలింపచేయి. ప్రభు అయిన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైయుండును గాక. రోగముల చేసేగినందుచు జాగు చేయక నిన్ను దలచుచు బాగుగోరుచునున్న భక్తుల రోగములు వెడలించుమని నిలుచున్న ఓ దేవా కడుదయనుగా. అందరికి వందనాలు. 7 అంశాలు మీకు ఇవ్వబడ్డాయి. ఆ అంశాలు మరి ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి. క్లుప్తంగా అంటే అసలు 2 ముక్కల్లో దాల్చబాకండి, అలా వద్దు. అసలు ప్రార్థన చేయండి, మీ పేరు చెప్పండి, అందరూ ఏకీభవిస్తారు. ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు తిరగబాకండి, నిద్రపోబాకండి, అందరు పోతున్నారని నేను అన్ను ముచ్చట్లాడుకోబాకండి. ప్రార్థన మాత్రమే చేయాలి. అంశాలు వివరంగా మీ పేరు చెప్పి అంశాలు ప్రార్థన చేయండి. అమ్మాయి మైక్ ఇప్పుడు Yes.